హలో అందరికీ! ఈరోజు హెల్తీ అండ్ టేస్టీగా రాగి జావా చేసుకుందాం. నేను డైలీ రాగి జావ ఏం చేయను కానీ వీక్లీ ట్వైస్ అయితే చేస్తూ ఉంటాను. నాకు రాగి జావ అంటే చాలా ఇష్టం అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. నా స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 4 గ్లాసులు వాటర్ వేసుకొని గ్యాస్ మీద హై ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలి. ఇది ఒక పక్క బాయిల్ అయ్యే లోపల మనం ఇంకో బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ రాగి జావకి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన రాగి జావని బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ మీద వాటర్ బాయిల్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కలుపుకున్న రాగి జావని బాయిల్ అయిపోయిన వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే రాగి జావ పొంగిపోతుంది. మనకి పాలు అయితే ఏ విధంగా పొంగిపోతాయి ఆ విధంగా పొంగిపోతుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. చూడండి మన రాగి జావ అయితే రెడీ అయిపోయింది. నేను నైట్ ప్రిపేర్ చేశాను. మార్నింగ్కి ఇలా వచ్చిందని నేను ఎప్పుడైనా సరే రాగి జావ నైట్ ప్రిపేర్ చేసుకుంటాను. మార్నింగ్కి ప్లేట్ పెట్టేస్తాను. మార్నింగ్ ఇంకా థిక్గా ఫామ్ అవుతుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. నా దగ్గర పెరుగు నేను ఇంట్లో చేయలేదు. అందుకే ఇన్స్టెంట్ పెరుగు ప్యాకెట్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని మజ్జిగగా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లోకి మనం కొద్దిగా రాగి జావ, కొద్దిగా మజ్జిగ, కొంచెం సాల్ట్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మీకు చూపించడానికి కొద్దిగా సాల్ట్ వేసాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువ సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ పైన గార్నిష్ కోసం ఆనియన్, స్వీట్ కార్న్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మేము ఇంకా సైడ్ డిష్గా కార్న్‌ఫ్లోర్ వడియాలు ఉంటాయి కదా, అవి నంచుకొని తింటూ ఉంటాము. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇప్పుడు మీకు చూపించడానికి చిన్న గ్లాస్లో తాగుతున్నాను కానీ ఒక 2-3 గ్లాసులు తాగేస్తాను. బాయ్ బాయ్.